హలో అండి. మొన్న టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇంకా టెంపుల్స్ వెళ్ళామని చెప్పాం గదండీ! ఇదైతే కొత్తపేటలో ఉన్న శివాలయం టెంపుల్ అండి. ఇక్కడికి కూడా అందరం వచ్చేసామండి అయితే దర్శనం చేసుకోవడానికి. బయట ధ్వజస్తంభం దగ్గర అయితే మా ఆయన దండం పెట్టుకున్నారు. అక్కడే తులసి చెట్టు కూడా ఉంది. అన్ని దీపాలు వెలిగించి అయితే ఉన్నాయండి. ఆ పక్కన రావి చెట్టు కూడా ఉంది. అక్కడ కూడా చాలామంది దీపాలు వెలిగించుకున్నారు. ఏవో పేపర్‌లో రాసి కూడా అక్కడ కట్టారండి. ఆ తర్వాత టెంపుల్‌లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి నంది విగ్రహం కనిపిస్తుందండి. అక్కడ కూడా చుట్టూ దీపాలు వెలిగించారు. కార్తీక మాసం ఎక్కడ చూసినా దీపాలే కనిపిస్తుంటాయి. సో, మేమైతే వెలిగిద్దామని అనుకున్నామండి మేము కూడా. సో, అమ్మ వాళ్ళేమన్నారంటే, "ప్రదక్షిణలు చేసి దర్శనం అయిపోయిన తర్వాత వెలిగించుకుందాంలే" అన్నారని, ముందైతే ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత లోపల దర్శనానికైతే ఎళ్ళిపోయామండి. ఆ తర్వాత ఆయనతో అర్చన చేయించుకున్నామండి మొత్తం అందరం కూడాని. గోత్రాలు అవన్నీ చెప్పుకొని, ఆ స్వామివారికి అభిషేకం చేశారండి. చాలా జరిగింది. ఆ తర్వాత అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ టెంపుల్స్. చిన్న చిన్న టెంపుల్స్. అక్కడ కూడా దండం పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆయనవీలు కూడా వచ్చామండి. ఇక్కడ కూడా దర్శనం చాలా జరిగింది.